నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త వైన్ షాపులకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి ఏవైతే 2 లక్షల రూపాయలు ముందుగానే మనకు వైన్ షాపు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 2 లక్షల రూపాయలు ఉండేది గతంలో. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ దాన్ని ఇంకో ₹1,00,000 పెంచేసి 3 లక్షలకు తీసుకురావడం జరిగింది. సో ఈ 3 లక్షలతోటి మనం ఫస్ట్ వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ఫీజు మాత్రమే. సో ఒకవేళ కనుక దరఖాస్తు చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 3 లక్షలు కట్టి మనం దరఖాస్తు పెట్టుకున్న తర్వాత అది రాకపోతే ఆ 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి వ్యవహారమే. సో అసలు నిజంగా ఇన్ని వేల సంబంధించినటువంటి దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. సో లక్కీ డ్రా ద్వారా ఎవరికి షాపులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ ఉంటుంది. నిజంగా పారదర్శకంగానే ఈ యొక్క ఎంపిక జరుగుతుందా లేదా? సో ఒక్కో సంబంధించినటువంటి దగ్గర కనీసం వాళ్ళు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి ఒక్కొక్క షాప్కి కనీసం 2-3 వస్తూ ఉంటాయి దరఖాస్తులు. సో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ దానికి రీషెడ్యూల్ చేసి మళ్ళీ దరఖాస్తులను స్వీకరిస్తుంది. సో ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? అసలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి దామోదర్ గారు మనతో ఉన్నారు. అసలు మాట్లాడదాం. నమస్తే. సో ఈ రోజు నుంచి వచ్చే నెల 22వ తారీఖు వరకు అనుకుంటా. సో 2,620 వైన్ షాప్లకి. సో ఏంటిది, నిజంగా చాలా మందికి ఒక అపోహ ఉన్నది. నిజంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ లక్కీ డ్రాలో వాళ్ళ పేరు వెళ్తుందని ఎవరైనా కానీ అదే ఆశపడతా ఉంటారు. నిజంగా జెన్యున్ గానే ఆ లక్కీ డ్రా తీస్తారా, లేకపోయినట్లయితే దాంట్లో కూడా ఇంకేమైనా అవకతవకలు ఉండేటువంటి అవకాశం కనబడుతుందా? లేదు, అది జెన్యునే, 100% కరెక్ట్. అది ఈ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారంటే గతంలో కూడా షాపులు పెంచకుండా దీని మీద క్రేజ్ 86 ఉంటున్నాం ఈ ఫీల్డ్. ఓకే, మామూలు లైసెన్స్ ఉండేది. గతంలో రాను ఏంటంటే సారా బంద్ అయినాక విపరీతంగా సేల్స్ పెరగడం, షాపులు కూడా పెంచుకోవడం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే చేసిరు అది. తర్వాత ఇది దాని మీద క్రేజ్ ఎక్కువై కొద్దిగా అరే ఏదో ఉందన్నట్టుగా రాను ఎక్కువైంది. ప్రభుత్వం ఏంటంటే షాపులు పెంచొద్దు, ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయాలని చెప్పేసి అని సీల్ టెండర్ వచ్చింది. గతంలో కూడా ఓపెన్ కాకుండా సీల్ టెండర్ వచ్చింది. సీల్ టెండర్ తీసేసి, సీల్ టెండర్ అంటే మనం ఎవరు ఎక్కువ కోడ్ వేసుకుంటే వాళ్ళకి అన్నట్టుగా ఉండేది. దాంట్లో కూడా మార్పులు చేసి అది సరైన లేదని చెప్పేసి మళ్ళీ కూడా చేంజ్ చేసి. ఓకే, ఈ డిప్ అనేది ఫస్ట్ డిప్ సిస్టమ్ అనేది ఏంటంటే దీనికి ఫస్ట్ 50,000 ఉండేది, తర్వాత ₹1,00,000 చేసారు, తర్వాత 2 లక్షలు చేసారు. ఇది ఎందుకు వస్తుందంటే గవర్నమెంట్కి ఇది ఒక రెవెన్యూ ఆదాయంగా తెలియకుండా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. అరే వస్తుంది లక్కు మనకు వస్తుంది అనే ఆలోచనతోన అది పెడితే గానీ తెలియదు. వైన్ షాప్ ఇప్పుడు కూడా వేసేటోళ్ళకి ఏంటంటే సంవత్సరానికి 1,10,00,000 కట్టాలి అనుకోరు, డిపాజిట్ అనుకుంటారు. ఆ విధంగా నడుస్తుంది. ఇక లక్కు తగిలింది అనుకో, ఇక నాలాంటి వాళ్ళు సీనియర్లు ఉంటారు, అరే ఈయన కట్ట ఉంటుంది అన్న ఉంటుంది, వీళ్ళకి రాలేదు, మనకి ఏదైనా అది మార్కెట్ నడుచుకుంటూ వస్తుంది. ఒకప్పుడు లక్షల మీద ఉండే ఇప్పుడు 1,00,000 పైన అన్నట్టుగా అయిపోయింది. ఇక నాకు ఎస్టాబ్లిషన్ చేసి ఉంటుంది. ఇంకా పార్ట్నర్షిప్ లేకుంటే వచ్చిన వాళ్ళకు తెలియని వాళ్ళకి వచ్చినాక కూడా కూర్చొని మాట్లాడుకున్నా మాకు ఇంత అమౌంట్ ఇవ్వడము అనేది జరుపుకుంటూ వస్తుంది. దానికి ఆ విధంగా ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు బార్లు కానీ వైన్ షాప్లు అని 2 కళ్ళ లాంటివి అంటారు. మాకు బార్ కూడా 2000లో పెట్టింది. టెండర్ విధానం వచ్చిన తర్వాత ఏంటంటే మేము బార్ పెట్టినాం. బార్ నడపడం అంత ఈజీ ఏం కాదు. వైన్ షాప్ అంటే ఇప్పుడు ఏడైనా అడ్డ దొరికితే ఖాళీ జాగాలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే నీకు అడ్డ దొరకపోతే నీ ఆ డివిజన్ లో వచ్చింది అనుకో, డిసిఎం లో కూడా పెట్టుకొని అమ్ముకోండి, మొబైల్ బండిలో కూడా అని ఇచ్చింది. అట్లాంటి తరుణంలో ఇక ఏం చేయలేని ఇది అనమాట. ఇయర్ ఏంటంటే షాపులు పెంచకుండా విపరీతంగా ఇక డబ్బులు ఉండి ఏదో వేద్దాంలే 4 కలిసేసి 2 లక్షలు వస్తుంది పోతుంది అనే ఇదికి వచ్చి. ఇప్పుడు మేము కూడా ఎందుకంటే ఈ సిండికేట్లు ఇట్లా ఈ డిప్ సిస్టమ్ వచ్చిన తర్వాత మన వైన్ షాప్ రాదు, ఫీల్డ్ లో ఉన్నాం. ఇక బార్లనన్నా రెన్యువల్ ఇచ్చుకుంటూ వస్తున్నారు కాబట్టి అందుగురించి బార్లను కాపాడుకుంటున్నాం. ఈ బార్ల పరిస్థితి ఏంటంటే ఈ కరోనా వచ్చినా కానీ చాలా ఘోరంగా. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతం ఎప్పటి నుండి ఉన్నాం కాబట్టి ఈ యొక్క లైసెన్స్ ఫీజు పెంచడం వల్ల నష్టపోతున్నాం. ఈ కరోనా వల్ల లోపల వచ్చి కూర్చున్నట్టు లేదు, కరోనా ఇబ్బంది. ఇక దాని మీద అవగాహన మీద ఉంటేమి తర్వాత అప్పుడున్న సమస్యలు కొన్ని ఉండే అవన్నీ సోమేష్ కుమార్ గారు కేటీఆర్ దగ్గర పోయి ఆయనను ఇది చేసి మా ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు అప్పుడు సాల్వ్ చేసి, ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా తీసుకొని కొన్ని సాల్వ్ చేసి. ఇప్పుడున్న సమస్య ఏంటంటే
ఇక ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, అప్పుడు కూడా ఇబ్బందికరంగానే ఉంది. వైన్ షాప్ లో కూడా లాస్ ఉండేది, 7 times ఇచ్చేది. మేమే సార్ వైన్ షాపులు కానీ బార్లు కానీ వ్యవస్థ దెబ్బతింటుంది, స్టాక్ పెంచండి అంటే అది లాస్ట్ ఇయర్ ₹1,00,000 ఉన్నది, ఇది 7 times ఉన్నది 10 times చేసి 2 లక్షలు చేసి. ఇప్పుడు అంటే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క 2620 షాపులకి గతంలో రెవెన్యూ కేవలం ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఎంత వచ్చింది, ఇప్పుడు 3 లక్షలు పెంచింది కాబట్టి ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది కేవలం దరఖాస్తులకి? పోయినసారి 300 కోట్లు ఏమో వచ్చింది అనుకుంటా, 3 లక్షల చిల్లర అప్లికేషన్లు ఏమో వచ్చింది. ఈసారి కూడా వేస్తుండొచ్చు, ఎందుకంటే ఇక ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లాభాలు ఉన్నాయి బాగా అన్నట్టుంది, వాస్తవానికి 20% మార్జిన్ అంటున్నది, అంత రావట్లేదు, మార్జిన్ తగ్గుతుంది. ఇక అన్ని ఖర్చులు ఇవన్నీ ఇక ప్రభుత్వము ఆదాయం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా అయినా చేసుకుంటాం. దానికి ఇంకా వ్యాపారం మనం చేయాలనుకుంటే ముందుకు వెళ్ళాలి, లేదనుకుంటే ఏం చేయాలి. అప్పటికంటే ఇప్పుడు ఏమన్నా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ₹1,00,000 ఇంకెక్కువ పెంచింది కాబట్టి, సో దీన్ని బేరీజ్ చేసుకుని ఈ 3 లక్షలు పోతాయి కదా, గతంలో సరే 2 లక్షలు అని చెప్పేసి అనేది, ఇప్పుడు మరి 3 లక్షలకు పెంచింది కాబట్టి కొంత వెనకం చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోయినట్టయితే దీనిలో ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్పేసి భావిస్తున్నటువంటి వాళ్ళే ఇంకా ఎక్కువనే వేద్దాం అన్నటువంటి విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉండదు గతం కంటే ఇప్పుడు పెరుగుతుంది? గతంలో ఏంటంటే ఈ టెండర్ విధానం దిగలి ప్రాణాలు కూడా పోయినాయి, యూత్ తెలియకుండా టెండర్లు వేసి. మా కుక్కడపల్లి ఏరియాలో పాపం ఎప్పటి నుండో ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళు అంతకుముందే 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసి, అసలు మాది అక్టోబర్ టు సెప్టెంబర్ వరకు ఇయర్ ఉండే. గత ప్రభుత్వం ఏంటంటే ఈ పాలసీ మ్యాటర్ మన ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3 నెలలు ఎక్స్టెన్షన్ చేసి డిసెంబర్ నుండి పెట్టి, ఇది రావడానికి కారణం అదే. ఆ 3 నెలల లోపల ఏంటంటే వాళ్ళకు 2 షాపులు ఉండే, 3 నెలలు సరే మనం 3 months ఎక్స్టెన్షన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రెషర్ పెట్టి ఇక తీసుకోండి అని చెప్పేసి అని ఈ 7 times స్టాక్ వచ్చిన తర్వాత లాస్ట్లు ఉంటుంది. అప్పుడు పెంచారు అన్నట్టుగా తొందరపడి వాళ్ళకి అప్పచెప్పారు. అట్లాడు మళ్ళీ టెండర్లు వేసిండు. ఆ టెండర్ విధానంలో ఈయనకు ఒక్క షాప్ రాలేదు, ఇంట్లో ఫ్యామిలీ గొడవలు అన్ని మంచి ఉన్న ఏజ్ చిన్న పిల్లలు పెట్టి అట్లాడు ఇంట్లో ప్రాబ్లం ఎట్లుంటాయి, డబ్బులు కూడా కొట్టినవి ఇది వద్దనగా టెండర్లు వేసిందని సొసైటీ కూడా తీసుకున్న రోజులున్నాయి. ఎక్కడ ఇది కాక టెంప్ట్ అయ్యి దీంట్లోకి వస్తారు కానీ ఆలోచన చేసి రావాలని చెప్తాను. సో ఒక నిబంధన అంటే ఒక వ్యక్తి 1000 అనేవచ్చు, 1,00,000 అనేవచ్చు పైసలు ఉంటాయి. సో ఇటువంటి అంటే వాళ్ళకి ఎందుకు పరిమితులు పెట్టలేదు? సరే ఒకరు ఇద్దరు ఎవరైనా కొంతమందికి వైన్ షాప్ వస్తే బాగుంటుంది అనేది ఆలోచనతో 1-2 వేస్తా ఉంటారు. పైసలు ఉన్నటువంటి వ్యక్తి ఏమో 9 వేసిన వాళ్ళ, సో 9కి వేసినటువంటి వ్యక్తికి ఆ లాటరీలో వస్తూ ఉంటాయి కొన్ని. సో ఒక్కొక్క వ్యక్తికి ఒక టార్గెట్ పెడితే బాగుండేదా, లేకపోతే ఇదే సిస్టమ్ అయితే చేసి అంటే ఇప్పుడు మనం టెండర్లు వేస్తే 4-5 వేసాం అనుకో, ఒక్కొక్క షాప్ కు 100 నుండి 200 దాకా వస్తుంది. హైయెస్ట్ అనుకుంటా 200 లాస్ట్ ఇయర్. ఒక షాప్ మీద 200 చిల్లర టెండర్లు వచ్చినాయి అనుకో. మా కుక్కడపల్లి అయితే 199 ఏదో 198 197 వచ్చినట్టున్నాయి, వస్తున్నాయి. డిమాండ్ ఉన్న షాపులలో తెలియకుండా అరే వస్తుంది అన్నట్టు ఆ గెజెట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దాని మీద వేస్తారు. వేసిన తర్వాత అదేంటంటే గతంలో ఒక మనిషికి ఒకటే టెండర్ అన్నట్టు ఉండే. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మన షాప్ మనకు కావాలంటే ఇంట్లో ఫ్యామిలీ మా భార్యలు మా పిల్లల పేరు మీద వేసుకుంటాం, తర్వాత మన దగ్గర పనిచేసిన వాళ్ళతో మీద వేసింటాం. ఇక అట్లా వేసుడు వల్ల ఏంటంటే కొంతమంది బినామీ పేర్ల మీద వేస్తున్నాం. ఇప్పుడు లైసెన్స్ నీ పేరు మీద తీసుకొని నేను నడిపిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లు అవి ఇబ్బంది ఉన్నాక నువ్వు సఫర్ అవుతుంది. ఆ బినామీలు ఇట్లా పోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం అప్పుడు ఆలోచన చేసింది అంటే ఎందుకులే ఒకరికి ఎన్ని లైసెన్సులు ఎన్ని వచ్చినా కూడా ఇద్దాం అనేది మంచిదే. ఇది ఇప్పుడు దమ్మున్నోడు చేసుకుంటారు, నీళ్ళంటే అమాయకులు వేసిన తర్వాత నేను నడుపుకొని నీ మీద చేయడం అనేది తప్పే కదా. అట్లా ఉన్నది, ఇది గవర్నమెంట్ మంచి పద్ధతి. సో కొన్ని చోట్ల అంటే వైన్ షాప్ మనం గతంలో చూసాం, 1-2 వచ్చిన దగ్గర మళ్ళీ దరఖాస్తులు తీసుకునేందుకు మళ్ళీ గడువు పెంచినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది వైన్ షాప్ లో. సో అది సరైనది కాదు కదా సార్. ఎన్ని వచ్చినప్పుడు కూడా అక్కడ 1 వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, 2 వస్తే అప్పుడు 2 కూడా డ్రా తీయాలి. సో మళ్ళీ 50కి వచ్చేసరికి మళ్ళీ 100 వచ్చేంత వరకు ఆగుదాం అన్నటువంటిది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు కదా. ఇది మంచి ప్రశ్న వేసిన. టెండర్ అనేది యాక్షన్ అంటేనే ఓపెన్ యాక్షన్. టెండర్ అన్నప్పుడు ఎంతమంది అని వేయొచ్చు. ఆ షాప్ మీద 5 పడవచ్చు, 10 పడవచ్చు, ఏదైనా పడవచ్చు. కానీ ఇన్ని పడాలని రూల్ లేదు కదా. యాక్షన్ అంటే ఇప్పుడు టెండర్ లో ఇప్పుడు అవసరం ఉన్న ఆ ఏరియాకి వస్తారు, 10 వేస్తారు. నువ్వు 10 కంపల్సరీ పడాలనేది ప్రభుత్వం 2 సార్లు చేసింది. ఇది మా దృష్టికి కూడా వచ్చింది. అది సరైన పద్ధతి కాదు. టెండర్ విధానం ఎవరు అవుతారు, ఎవరిని వేయకుండా ఆపుతాం. ఆడ ప్రొడక్షన్ ఉంటే దీని మీద టెండర్ లేదని అని చెప్పేటోడు ఎవరు ఉండరు.
ఏదో వెనకటి జరిగింది, ఓపెన్ యాక్షన్ ఉంటే అవన్నీ పట్టుకపోయి తీసుకుపోయి. కానీ ఇప్పుడు నీ ఓపెన్ టెండర్ పెట్టినాక దాని మీద 10 అప్లికేషన్లు వచ్చినాయి, నీ దీని అదైతే నేనైతే ఖండిస్తున్నా. దీని మీద ఎన్నైనా రాని, సిండికేట్ కాదు, డిప్ అయితే తీయాలి. మినిమం 100 రావాలి, 50 రావాలి అనేది పోయినసారి కూడా ఆపేసిరు. ఈ డిప్పులు అట్లాంటివి చేయొద్దని నేను అంటున్నా. ఎందుకంటే కంపల్సరీ రావాలంటే టెంపుల్ ఇంట్లో రాని వాళ్ళు దానిలో వేస్తారు అనేది ఆలోచన. కానీ అది కాదు కదా, నిలిపేయద్దు. ఇది అయితే వాస్తవం, మీరు మంచి ప్రశ్న అడిగారు. అది ఇప్పుడు కూడా అలాంటి పని చేయకుండా మంచి ఆలోచన. డిప్పు ఏదొచ్చినా కూడా, ఎన్ని వచ్చినా కూడా తీయాలంటే తీస్తే బాగుంటుంది నా ఆలోచన. సో ఎవరికి షాప్ లో వచ్చినప్పుడు కూడా డిసెంబర్ ఆల్రెడీ జనవరి 1st గా మళ్ళీ షాప్ లో అప్పగించేది లేదు, డిసెంబర్ 1st కి. డిసెంబర్ 1st గా అప్పగించేది. 2-3 నెలల ముందుకే ఎందుకు టెండర్లు తీయాలి అంటే, ముందుగానే వీళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు ఫీజులు మీరు అన్నట్టుగా 300-400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవి ముందుగానే వాళ్ళ ఖాతాలో వేసుకునేందుక, లేకపోయినట్లయితే దీంట్లో ఇంకేమైనా వేరే రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి? ఈ పాల్స్ మ్యాటర్ అనేది ఏంటంటే, బార్ గానీ వైన్ షాప్ గానీ 1 నెల ముందు మాకు అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుండి సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది. అయితే సెప్టెంబర్ నెలల్ని మనకు పాలసీ రావాలి ఫస్ట్ వీక్ లా. ఓకే, మనం సెప్టెంబర్ 20 తారీఖు నుండి లైసెన్స్ ఫీజులు కట్టేది. అందుగురించి పాలసీ మ్యాటర్ 1 month బిఫోర్ తీసి మాకు పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. వర్కౌట్ గా లైసెన్స్ ఫీజు కట్టాలి కదా. బార్కి 40 లక్షలు కట్టాలి హైదరాబాద్. ఈ వైన్ షాప్ కి వచ్చేవారికి అదే అంటే 2 సంవత్సరాల టెండర్ కాబట్టి వాళ్ళు పాలసీ మ్యాటర్ ఇది చేసింది కదా ప్రభుత్వం. ఏంటంటే రెవెన్యూ విషయంలో అని చెప్పేసి 3 నెలల ముందు యాక్షన్ బట్టి పెట్టింది. అది అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు కూడా ఇక డబ్బులు రెవెన్యూ కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఇక 1 month పెట్టిరు కాబట్టి ఈ 1 month అంటే ఏం ఇబ్బంది ఏం లేదు. అందరూ దందా చేయాలని టెండర్ వేసేటోళ్ళు ఎట్లానే వేసుకున్నారు, దానివల్ల ఏం కాదు. ఇక ఇప్పుడు ఇచ్చింది కాబట్టి రేపు అక్టోబర్ వచ్చే నెలనే డిప్పు తీస్తున్నారు. నవంబర్ 1 నెల ఉంటది. నవంబర్ నే వీళ్ళు సెటర్లు తీసుకోవాలి. మళ్ళీ మా కొత్త వాళ్ళు వచ్చిందంటే, పాత వాళ్ళు ఎగ్జిస్టింగ్ కాకపోతే కొత్త సెటర్లు చూడడానికి దానికి రూల్ 6 కదా, గుడి బడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని మీద సెటర్ చూసుకోనికి అవకాశం ఉంటుంది. 1 month బిఫోర్ పెడితే దాంతో ఇదేదేం లేదు. ఇంకా డిసెంబర్ 1st నుండి కొత్త వాళ్ళకి వచ్చిన, పాత వాళ్ళకి వచ్చిన, నాకు పాత సెటర్ ఉంది అనుకోండి, నాకు వచ్చింది అనుకోండి, దాంట్లో పెట్టేస్తాం. కొత్త వాళ్ళకి వచ్చిందో కొంతమంది ఇవ్వరు, కొత్త అడ్డ చూసుకోవాల్సి వస్తుంది, దాని కిరాయి ఎక్కువ అని కొన్ని ఉంటాయి దాంట్లో. సో వైన్ షాపుల విషయంలో తెలంగాణలో ఈ టెండర్ జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వేరే వేరే స్టేట్లకు సంబంధించిన వ్యక్తులకి అవకాశం ఇవ్వడం ద్వారా సో వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు వైన్ షాపులు రావడానికి కోసం ఆ టెండర్లలో పాల్గొంటూ ఉంటారు. సో ఆ సిస్టమ్ ని రద్దు చేస్తే బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత న్యాయం జరుగుతుంది, వాళ్ళకి దక్కేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంటుంది. రెండో విధంగా ప్రాంతాల వైజ్ గా చూసుకున్నట్లయితే, సో వరంగల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వరంగల్లోనే ఆ ప్రాంతంలోనే వాళ్ళు టెండర్ వేసుకునేటువంటి అవకాశం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు పోయి మన వరంగల్ వేయడం, లేకపోయినట్లయితే కరీంనగర్ లో వేయడం ద్వారా అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత వాళ్ళకు అవకాశాలు రాకుండా ఉంటాయి కదా. సో ఆ సిస్టమ్ తీసుకొస్తే కొంత బాగుండేదేమో అనేది కొంతమంది వాదన. దాన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు? అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే అందరూ ఉన్నారు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ఈ టెండర్ మీద పాలసీ మ్యాటర్ చేంజ్ చేసింది. అక్కడ లైసెన్స్ 2 రాష్ట్రాలు. ఇప్పుడు మహారాష్ట్ర తీసుకున్నదైతే అక్కడ టెండర్ లేవు, రినోలే ఉన్నాయి వైన్ షాప్లకి, అంతే, కొత్త లైసెన్స్ లేదు. కర్ణాటకలో కూడా అంతే, ఎప్పుడో ఇచ్చిన లైసెన్సులు రినోవల్ చేసుకుంటే బార్ల లాగానే అక్కడ కూడా సేమ్ యాస్టీస్ ఉంది. మన ఉమ్మడి రాష్ట్రాలని రెండిట్లనే ఈ టెండర్ విధానం అనేది ఒకసారి గవర్నమెంట్ రెవెన్యూ 100 కోట్లు వస్తున్నాయి కదా అప్లికేషన్ ఫీజు మీద, డిమాండ్ ఉందనే ఉద్దేశంతోనే ఈ పాలసీ మ్యాటర్ తీసుకొస్తున్నారు. ఇక దానికి ఎక్కడోళ్ళనో అక్కడ చెయ్యాలంటే ఇక మొత్తం ఎక్కడైనా వేసుకోవచ్చాడు అన్నట్టు ఇప్పుడు మొన్ననే జరిగింది. ఇది మార్వాడి గో బ్యాక్. ఇవన్నీ బిజినెస్ లేదంటే వాళ్ళు దీన్ని ఇప్పుడు మార్వాడి వాళ్ళు చేసేది అంటే గవర్నమెంట్ రెవెన్యూ కట్టారు. వాళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే నెంబర్ 2 బిజినెస్. అవును, ఈ మేము అట్లా కాదు కదా, ఈ దందా చేయమని వాళ్ళని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మీ ఉన్నా లేకపోయినా బార్కు 40 లక్షలు కట్టాలి, వైన్ షాప్ 1-10 లక్షలు కట్టాలి. మాకు ఈ బిజినెస్ ఎందుకు రానా బాబు అన్నట్టు ఉంటది. అట్లా ఒక్కొక్క వ్యాపారం ఒకరొకరు ఎన్నుకున్నట్టు ఉంటది. ఇక మనం అలవాటు అయిపోయినాం. ఇక మాక్సిమం ఇప్పుడు కూడా ఏంటంటే ఇక అప్పటి నుండి 86 నుండి ఉన్న వాళ్ళం ఉన్నాం. ఈ ఏజ్ లో మనం వేరే చేయలేకపోతున్నాం. ఈ బిజినెస్ అట్లా కొనసాగుతుంది.
ఇక గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా ఇది రెవెన్యూ మ్యాటర్ కాబట్టి ఇక అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు అప్పుడు టైప్ ఉండే, ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది, ఎన్నో వచ్చినాయి. ఇక మారుకుంటూ మనం కూడా వస్తున్నాం, దాన్ని పట్టుకొని ఇది చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే బార్లు వైన్ షాపులు 2 కన్నుల లాంటివి అంటారు. ఇప్పుడు మాకు ఈ టెండర్ విధానం అనేది మేము వేస్తే మాకు వస్తలేదు కాబట్టి నేను నుండి ఫీల్డ్ ఉన్నాం. మేము 2000 బార్లు పెట్టినాం. ఇది వస్తలేదు కాబట్టి ఏదో వ్యాపారం ఉండాలని చెప్పుకున్నాం. ఈ కరోనా కాబట్టి బార్లు బాగా దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వంలో కూడా మేము కూడా కొన్ని ప్రాబ్లం ఉంది సార్ బార్లకి, రెవెన్యూ విషయం ఇది కొద్దిగా మార్పులు చేయండి. మనం ఏమి కొత్త చట్టాలు తీయమని అడగట్లేదు, మార్పులు అడుగుతున్నాం. దీనివల్ల రెవెన్యూ దెబ్బతినేది ఏం లేదు, అది లేదు. పోయిన గత ప్రభుత్వంలో బార్కు వెసులుబాటు 180 ml 4 ఇన్స్టాల్మెంట్ 7 times, తర్వాత బ్యాంక్ గ్యారెంటీ కూడా 1/4 కట్టేదని మనకు అనుకూలంగా. అంటే గతంలో సామాన్యుడు చేసే వ్యాపారం ఉంటే ఇప్పుడు వైన్ షాప్ కూడా లైసెన్స్ తీసుకొని సామాన్యుడు చేసుకుని ఏదో స్టాక్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే కోట్లలోకి వెళ్ళిపోయే వరకు ఇబ్బందికరంగా డబ్బున్నోళ్ళదే వ్యాపారం అన్నట్టు అయిపోయింది. ఇక అది గవర్నమెంట్ రెవెన్యూ దానికి ఇంకా అప్పట్లో కూడా ఇంత సేల్స్ ఉండేటి కాదు. ఇక అప్పుడు చాలా తక్కువ సేల్స్, ఇప్పుడు పెరిగింది. ఇక సేల్స్ కూడా ఇక లిక్కర్ తాగేటోళ్ళు అప్పట్లో 20% ఇప్పుడు 80% అయింది. 80% తాగకుంటుంది. ఇప్పుడేమో ఉల్టా 80% అయింది, 20% అయింది. ఇక అది ఇక మందు మద్యం ఎవరు కనిపెట్టారో కానీ అట్లా నడుచుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ టెండర్లలో వేరే వేరే రాష్ట్రాలకు వాళ్ళు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది అక్కడ. మీరు అంటే తెలంగాణకు సపరేట్ గా తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాలో టెండర్లు వేసినటువంటివి ఉన్నాయా? వేసిరు. అంతే. అక్కడ ఎంత ఉండేది? అక్కడ దరఖాస్తు ఫీజు ఎంత ఉండేది? అక్కడ తక్కువది. అక్కడ 75 లక్షలు అనుకుంటా బార్ది, ఏదో పెంచిరు మొన్న. ఇప్పుడు మొన్న ఇదే అనమాట పరిస్థితి. గతంలో 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జగన్ గారు గవర్నమెంట్ టేక్అవుట్ చేసుకుంది వైన్ షాప్లని. అక్కడ బార్ వాళ్ళకు లైసెన్స్ ఉండే కాబట్టి గతంలో దాన్ని ఏం చేయలేకపోయారు. తర్వాత లాస్ట్ ఇయర్ అక్కడ గవర్నమెంట్ నడిపింది, ఫెయిల్ అయింది రెవెన్యూ విషయం. మన బార్లది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు బార్లది యాక్షన్ పెడతామని పోయిన గతంలో పాలసీ వేస్ట్, అది తప్పుడు పాలసీ కాబట్టి ఎవరు చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మొన్న పెంచేసారు సడన్ గా. 40 లక్షలు ఉన్నది 70 లక్షలకు ఏదో చేసిరు. దాంట్లో పాలసీ లాభం ఉంటే ఎవరన్నా ముందుకు వస్తారు. ఇప్పుడు లాభం లేదని వాళ్ళందరూ వెనక్కి పోయారు. మేము కూడా అడిగినాం. ఇప్పుడు నాకు సేల్స్ ఉంటే లాభం ఉంటుంది, సేల్స్ లేని వ్యాపారం మెడికల్ చేయగలుగుతాం. 30 లక్షలు ఉంటే 75 లక్షలు అంటే అది తప్పు. ఇప్పుడు కూడా అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంకా వైన్ షాప్ అంటే మన దగ్గర కూడా ఎట్లుంటుందో ఇప్పుడు మా బార్ వ్యవస్థ కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా మన బార్ల పరిస్థితి మేము ఇప్పటికే నడవట్లేదు సార్, చాలా ఉంది. ఇప్పుడు కూడా కొన్ని మార్పులు చేయండి అన్నాం. మొన్న మన కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత బంద్ అయిన బార్లు స్టేట్ మొత్తంలో 28, ఒక 24, 52 బార్లు. దేని వల్ల అవి ఎందుకు ఆఫ్ చేసుకోవడం? నడవకనే బంద్ చేసిరు. కొంతమంది ఎలైట్ బార్లను తీసుకుని నడపలేదు. ఇక వర్కౌట్ కాక కొత్తగా వచ్చిరు, ఏదో లాభాలు ఉంటాయని అనుకుంటారు. జీతాలు, దాని మెయింటెనెన్స్, లైసెన్స్ ఫీజు అవన్నీ వర్కౌట్ కట్టాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు ఒక రోజు బంద్ పెట్టుకున్నా లైసెన్స్ ఫీజు అన్ని కట్టాల్సిందే. వర్కౌట్ కాక ఇక పని చేసి ఇప్పుడు ఆ బార్లు బంద్ కావడానికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఈ పర్మిట్ రూమ్ ఏదైతే ఉందో ఇంతకుముందు లేకుండే, ఈ పర్మిట్ రూమ్ లేదంటే అప్పట్లో కూడా సైబరాబాద్ ఏర్పడిన తర్వాత ఇబ్బంది, రోడ్ల మీద తాగుతున్నారు. అది గరీబుల గురించి పెట్టింది. ఇప్పుడు కరోనా కానుంటే ఏంటంటే ఇంకా డబ్బులు ఎక్కువ అది ఇది అని చెప్పేసి అని దాంట్లో కూడా వీళ్ళు కూడా ఏంటంటే నేను అనేది 100 square meter రూల్ ఉంది. 100 square meter పర్మిట్ రూమ్ ఉండాలి. 25/20 జీవో కూడా ఉంది. దాంట్లో ఏంటంటే వీళ్ళు తినుబండారాలు పెట్టొద్దు, కిచెన్ పెట్టొద్దు, వైన్స్ లో ఫుడ్ అమ్మొద్దు, కుర్చీలు బెంచీలు వేయొద్దు, ఓన్లీ స్టాండింగ్ అంతే తాగాలి. ఇప్పుడు కూలర్లు పెట్టి టీవీలు పెట్టి ఎకరాలు పెట్టే వరకు మా బార్లు దెబ్బతింటాయి. బార్ల కన్నా ఎక్కువ ఫెసిలిటీ దొరుకుతుంది. ఇప్పుడు నార్మల్ పోయేసి కూడా ఫుడ్ కావాలని మన దగ్గర 250 రూపాయలకి పెట్టుకోవాలి. అట్లా మంచి మంచి డబ్బున్న వాళ్ళు ఆడికి పోతారు, డబ్బులు లేని వాళ్ళు ఆడికి పోతారు. కాబట్టి మేము అదే కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో వైన్ షాప్ కానీ బార్ కానీ 2 కన్నుల లాంటి ఇద్దరిని చూడండి. మేము ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకటే అసోసియేషన్ ఉండే, మన లిక్కర్ అసోసియేషన్. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ వెంకటేశ్వరరావు ఆయన వచ్చేసి ఏదో వైన్ షాప్ అసోసియేషన్ అని అడే కమిటీ అని చెప్పి తీసుకున్నాడు. మా బార్ కమిటీ ఇంత మనోహర్ గౌడ్ అని విడదీసారు. సరేలే మనకు వైన్ షాప్ మనకు వస్తలేదు కదా, బార్లా ఏదో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో దీని మీద పోరాడు. ఇక గతంలో మనోహర్ గౌడ్ ఆయన చేతనానికి చేసిరు, తర్వాత ముందుకు పోలేకపోయాడు. ఇప్పుడు బార్ లో కూడా అంటే చాలా బయట దానికంటే ఇప్పుడు మనం అన్నట్టుగా వైన్ షాప్ లో బార్ షాప్ లకి
ఆల్రెడీ త్రిబుల్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకు సో ఇంత నష్టం వచ్చినప్పుడు కొంత తగ్గించుకోవచ్చు కదా, 10 రూపాయలు 20 రూపాయలు తగ్గించుకోవడం, లేకపోతే ఫుడ్ విషయంలో కానీ కొంచెం తగ్గించుకున్నటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు వైన్ షాప్ దానికి మెయింటెనెన్స్ డిఫరెన్స్, దాంట్లో వర్కర్స్ ఒక 40 మంది ఉండాలి. వైన్ షాప్ లో 5 మంది ఉంటే చాలు. 40 మందికి జీతాలు, బారు ఇది రెంట్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ బిల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, సేల్స్ కూడా అంత ఉండవు కదా, వైన్ షాప్లు ఉన్నంత ఉండవు. మనం ఆ రేటు పెడితే గానీ వర్కౌట్ అవుతుంది. లేదు తక్కువగా మనకి టార్గెట్ మనకి 7 times, అది అయిపోయిన తర్వాత 10% మనకు వచ్చేది. ఓకే, ఆ విధంగా ఇప్పుడు వైన్ షాప్ లో కూడా టార్గెట్ 7 times 10 times అయిన తర్వాత 10% ఇస్తారు మార్జిన్. గవర్నమెంట్ 20% తీసే 10%. గతంలో 15% ఉండే, లాస్ట్ లో 10% చేసారు. ఓకే, ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఏదైతే చెప్పినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశమే, సో బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా గౌడ సంఘ నాయకులు ఉన్నారు కాబట్టి, సో ఆల్రెడీ 15% తోటే మీకు గౌడ సంఘాలకి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం, ఎస్సీలకు 10% అండ్ 5% ఎస్టీలకు అని చెప్పేసి. సో ఏంటి దీంట్లో ఇంకా 25% ఇవ్వకపోవడానికి కారణం ఏముండదు? ఇప్పుడు మా గౌడ్ సర్కిల్ అంటే నేను గౌడ ఈ కళ్ళు తాగే జనరేషన్ లేకుండా అయిపోయింది. కళ్ళు తాగే జనరేషన్ యూత్ ఇప్పుడు లేదు, వెనకటి తాగేటోళ్ళు ఉన్నారు. అది కళ్ళు మంద అని ఆ మంద అనేది కొద్దిగా ఇది అయిపోయింది, వచ్చి ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ లిక్కర్ మీద అలవాటు పడ్డారు. ఇప్పుడు నేను అదే దాని మీద ఏంటంటే ఇబ్బంది ఉన్నందుకే పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కులవృత్తులు అని చెప్పి కేసీఆర్ గారు 15% వీళ్ళకి అందరికని ఇచ్చి, అది ఇచ్చిరు కానీ సబ్సిడీ ఉంటే బాగుంటది, అందరం వేస్తున్నాము. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి కదా, అప్లికేషన్ వేయాలి కదా, 3 లక్షలు పెట్టాలి. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే 1 కోటి రూపాయలు అవుతుంది, సబ్సిడీ ఇవ్వాలంటారు. అంతే కదా, నువ్వు ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు అందరం వేస్తున్నాం. అదే సబ్సిడీ ఉంటే అరే ఇచ్చినాం అన్నట్టు ఉంటది కదా. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇప్పుడు స్టేట్ మొత్తం బార్లు కానీ వైన్ షాపులు చూసుకుంటే మా గౌడ్సే ఉన్నారు 80%. ఎందుకంటే కలదాగ జనరేషన్ దీని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ వ్యవస్థను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నామంటే ఈ యొక్క మా వ్యవస్థ ఇప్పుడు మన కేసీఆర్ మన సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మూవ్మెంట్ మేనిఫెస్టోలో మీకున్న గౌడ్స్ కి 25% రిజర్వేషన్ చేస్తా అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 2 years అవుతుంది. ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం టెండర్ ఫామ్ ఇది ఇప్పుడు వచ్చింది. దాంట్లో మార్పులు చేసి మరి 25% ఇస్తే హ్యాపీగా ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు సిటీలో కళ్ళ దుకాణాలు మొన్న ఏదో బంద్ అయింది, అది కూడా ఇక్కడ ఒక్కొక్కటిపల్లి జరిగే 60 దుకాణాలు, వాళ్ళు కూడా జీవనోపాధి కోల్పోయిన వాళ్ళు అవుతారు. ఈ చట్టము ఇవాళ కొత్తగా ఏం లేదు, అందరికి తెలుసు. ఈ మత్తు పానీయాలు దాంట్లో ఇది ఉంటుందని అందరికీ తెలుసు. దాన్ని కంట్రోల్ పెట్టి అధికారులు దాన్ని కంట్రోల్ చేసి ఇప్పుడు కేరళలో దీంట్లో ఇంత ఆల్కహాల్ ఈ పర్సంటేజ్ ఇంత కలపాలని ఏదో జీవో ఉంది, అట్లా చేస్తే కూడా బాగుపడతారు కదా స్ట్రిక్ట్ గా. ఇప్పుడు గౌడ కులస్తులు దీని మీద ఉన్నారు కాబట్టి అని అది కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు వైన్ షాపులు కూడా టెండర్ వచ్చినాక అన్ని వర్కౌట్ అవుతాయి అని కాదు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, సేల్స్ ఉంటాయి కదా. అవును, ఇప్పుడు అదొకటి చెప్తున్నాం. మాకేంటంటే ఇప్పుడు కొన్ని అన్అఫిషియల్ గా నడుస్తుంది. బెల్ షాపులకు అగెనెస్ట్ కాదు, గవర్నమెంట్ రెవెన్యూ. పల్లెటూర్లు అంటే మండల స్థాయిలో ఉంటది కాబట్టి పల్లెటూర్లలో బెల్ షాపు నడుస్తుంది. ఇప్పుడు సిటీలో కూడా గల్లికి వాళ్ళకి ఏ రెవెన్యూ కట్టకుండా వాళ్ళకు అన్అఫిషియల్ గా ఇచ్చేసి అఫీషియల్ గా ఇచ్చి సిండికేట్ గా ఏర్పడి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో పైసలు తీసుకుంటారు కదా మిగతా ఉన్నటువంటి వైన్ షాప్ వాళ్ళు. అక్కడి నుంచి సో లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం బెల్ షాప్లకు పంపిణీ చేయాలంటే అట్లా అక్కడ 100 రూపాయలకు వచ్చేది వాళ్ళ దగ్గర నుంచి 120, 110 అట్లా తీసుకొని కూడా పంపిణీ చేస్తారు. కాబట్టి కొంత ఒక 10 రూపాయలు వాళ్ళు లాభం తీసుకుంటారు, 10 రూపాయలు వీళ్ళు లాభం తీసుకుంటారు. సో దానివల్ల కూడా సో ఎక్కువ మొత్తంలో ఎవరికైతే టెండర్లు దక్కించుకున్నటువంటి షాప్ ఓనర్లకు లాభం ఉంటుంది అన్నటువంటిది కూడా అది నడుస్తుంది. కొంతమంది అవుతారు ఈ సిండికేట్లు ఏంటంటే 5-10 షాపులు వేసి అదే మండల స్థాయిలో ఉన్నాం కదా ఈ బెల్ షాపుల వల్ల లాభాలు లేవు కాబట్టి అని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. మనం ఏమంటున్నాం అంటే సరే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అధికారులు అంటే బెల్ షాపులు బంద్ చేస్తే రెవెన్యూ దెబ్బతింటారు సార్, రెవెన్యూ దెబ్బతింటారు. ఎట్లా రెవెన్యూ దెబ్బతింటారు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఊర్లో బైకులు అయినాయి, ఆటోలు అయినాయి, బస్సులు అయినాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం ఒక మానవత్వంగా సమాజంలో మనం కూడా వ్యక్తిగా మాట్లాడుతున్నాం. ఇవాళ మా కుల వ్యవస్థ దెబ్బతింది. ఇంతకుముందు గతంలో సారా వైన్ షాప్ అని ఉండే, సారాది కళ్ళుది 2 ఉండే. ఇప్పుడు సారా అయింది, విస్కీలు వచ్చి ప్యాకెట్లలో వస్తే సారా, బాటలలో వచ్చింది విస్కీ అయింది. మేమేమంటున్నాం ప్రభుత్వం బాగుండాలి, పబ్లిక్ బాగుండాలి, రెవెన్యూ కావాలంటే ఈ యొక్క మా కుల వ్యవస్థ ఎట్లా దెబ్బతినుకుంటూ వస్తుంది. విచ్చలవిడిగా గల్లీ కోడ్ పెట్టకుండా ఈ బెల్ షాప్ అనేది మా గౌడ్ సొసైటీలోకి ఇవ్వమంటున్నాం. ఓకే,
ఒక దగ్గర ఉంటది, లిమిట్ ఉంటది, గల్లీలో ఇబ్బంది కాకుండా అక్కడ ఒక డిమాండ్ చేస్తారు. బెల్ట్ షాప్ లో వైన్ షాప్ లో మీరు అనేది బెల్ట్ షాప్ లో అంటే గ్రామాలలో ఎక్కడ బెల్ట్ షాప్ పెట్టుకున్నప్పుడు కూడా అది గౌడ్స్ కి అవకాశం ఇవ్వాలనేది ఓన్లీ రూరల్ గ్రామాలలో. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ లో బార్లు ఉండే, వైన్ షాప్లు ఉండే పక్క పక్కకి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మా దగ్గర కూడా హైదరాబాద్ లో కూడా గల్లీకి బెల్ట్ షాప్ అవసరమా? 11 గంటల వరకు వైన్ షాప్ లో దొరికే, బంద్ అయితే మాకు 12 గంటల వరకు టైం ఉంటుంది, దొరుకుతుంది కదా. ఇప్పుడు రెవెన్యూ వైన్ షాప్ లో కస్టమర్ వచ్చినా, బార్ల కస్టమర్ వచ్చినా మనకు గవర్నమెంట్ రెవెన్యూ కదా. 10 రూపాయలు ఎక్కువ అవుతుండొచ్చు మెయింటెనెన్స్ గురించి, తాగేటోళ్ళు అయితే ఎట్లన్నా తాగుతారు కదా. నేను అదే సభాముఖ్యంగా అట్లా చేస్తే బాగుంటది. ఇప్పుడు కూడా మా డిమాండ్లు ఈ ప్రభుత్వం వచ్చినాక బార్లు లాస్ట్ లో ఉన్నాయి సార్, 4 పెట్టినాం. అదేంది అని అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రిజిస్టర్డ్ డీడ్ ఒకటి, రెంటల్ డీడ్ అనేది వైన్ షాప్ కు లేదు. అది గతంలో కూడా నార్మల్ డీడీ మీద నడుస్తుండే, ఇప్పుడు ప్రత్యేకంగా రిజిస్టర్డ్ డీడ్ కావాలని అంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు వైన్ షాప్ కానీ బార్లు కానీ ఏంటంటే 10,000 ఉన్న కిరాయి ₹1,00,000 చెప్తున్నారు. ఇప్పుడు మాకు దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది నార్మల్ గా డీడీ తీసుకోమంటున్నాం. ఈ పర్మిట్ రూములు రూల్స్ ప్రకారం 100 స్క్వేర్ మీటర్ అది చేయమంటున్నాం. విచ్చలవిడిగా ఎకరాల కొద్ది పెడుతున్నారు, సిండికేట్లు ఈ విధంగా చేస్తారు. మొత్తం అంటే ఇబ్బంది అవుతుంది. బార్లు ఉన్న దగ్గర బెల్ట్ షాపులు తీసేయమంటున్నారు. ఆ డిమాండ్ ఇంకోటి ఇయర్ రెన్యువల్ కాకుండా 5 years ఒకసారి రెన్యువల్ పెట్టమంటున్నాం. ఆ విధంగా అని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో 2 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ లా ఇప్పటి వరకు దాంట్లో మార్పులు ఏమి చేయలేదు. ఇప్పుడు ₹1,00,000 మాత్రం టెండర్ ఫామ్ కు పెంచుకుంది గవర్నమెంట్, రెవెన్యూ పెంచుకుంది. కానీ మేము కూడా వ్యాపారం చేయాలంటే వెసులుబాటు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే బార్లు వైన్ షాపులు మాకున్నాయి, అందరికి ఉన్నాయి. ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఒక చట్టాన్ని అమలు చేసినప్పుడు స్ట్రిక్ట్ గా అమలు చేస్తే బాగుంటుందని నేను అంటాను అధికారులతో. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే అంటే 2 విధాలుగా బార్కి అలాగే వైన్ షాప్లకి, సో కొన్ని ఏదైతే ప్రభుత్వం కేవలం ఆదాయం గురించే కాకుండా, సో ఎవరైతే టెండర్లలో షాపులు దక్కించుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా ఏళ్లుగా బార్ షాపులు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ విన్నపాలను కూడా ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పక్కన ఏదైతే గౌడకుల వృత్తి రోజు రోజుకు అంతరించిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయా రూరల్లో ఉన్నటువంటి ఏరియాలలో ఖచ్చితంగా గౌడ కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంబంధించినటువంటి షాపులను, బెల్ట్ షాపులని అప్పగించడం సబబు అన్నటువంటి అభిప్రాయాన్ని దామోదర్ గారు చెప్పడంతో పాటు మరొక పక్కన లాటరీలు ఎవరైతే ఉంటాయో ఇప్పుడు వేసినటువంటి దరఖాస్తులు, ఈ వైన్ షాపుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది కదా, సో ఆ లాటరీలలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవకతవకలు ఉండే, అది జెన్యున్ గానే జరుగుతుంది అనేది అది చాలా రకాలైనటువంటి అపోహలు. ఒక్కొక్కసారి 100 వేసినా కానీ ఒకటి కూడా రాకపోవచ్చు. కాబట్టి దాంట్లో ఇంకేమైనా మతలం ఉంటుంది అన్నటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో దాంట్లో ఎలాంటిది లేదు అనేది ఒక పక్కన చాలా ఏళ్ళుగా, దాదాపుగా 30-40 ఏళ్ళుగా ఆ వృత్తిలో ఉన్నటువంటి దామోదర్ గారు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.